హాయ్ అండి, దేవి ఛానల్కి స్వాగతం. గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు ఇవాళ టిఫిన్? నేనైతే చపాతీ ఎగ్ కర్రీ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ జీలకర్ర ఆవాలు. మీరేం చేసినారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పిల్లలు స్కూల్ పోయినారా అండి? మా పిల్లలు ఇప్పుడే పోయినారు. నెక్స్ట్ ఇంకా వంటలు అవి వాళ్ళకి బాక్సులు ఇదే సరిపోతుంది కదండి. నెక్స్ట్ ఉల్లగడ్డలు వేయాలి, బాగా వేగాలి అవి. మీరేం టిఫిన్ చేసినారండి? పిల్లలకి నిన్న కైమా చేసినానండి, ఆయనతో కొంచెం వెళ్ళింది. పిల్లలకి చపాతీ కైమా తినిపోయినారు. ఇంకా ఇప్పుడు ఎగ్ కర్రీ చేసి రైస్ చేసి బాక్స్ పంపించాలి. ఇంకేమండి, శ్రావణ మాసం వస్తుంది. ఇంకా ఈరోజే లాస్ట్, ఇంకా రేపు అమావాస్య ఉంది. ఇంకా రేపటి నుంచి పూజలు స్టార్ట్ కదండి. వరలక్ష్మి వ్రతానికి అంతా ప్రిపేరింగ్ అంతా తెచ్చుకున్నారండి. నేను ఇంకా స్టార్ట్ చేయాలండి. శ్రావణ మాసం పూజలు, అమ్మవారికి ఇంకా ఏమేమో అవన్నీ తెచ్చుకోవాలి కదండి. శ్రావణ మాసం వస్తే ఏమి పర్ఫెక్ట్గా పద్ధతిగా అన్నీ చేసుకుంటాం కదండి. మామూలుగా అయితే అట్లా ఉండబుద్ధి కాదు. శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసం వస్తే ఆడవాళ్ళకి పూజలే గుర్తొస్తాయి. మీకు కూడా అంతేనా అండి? మీకు కూడా అలా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. కొత్తగా ఛానల్ పెట్టినాను కదండి, కొంచెం అలా ఉంటుంది అంతే. రోజు అలా మాట్లాడుతూ పోతే కొంచెం భయం తగ్గుతుంది అనుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏమంటారు మీరు? చూడండి, ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా అవుతున్నాయి. తర్వాత ఈ ఎగ్స్ని అంతా బీట్ చేయాలి. ఇంకేమండి, ఇల్లంతా క్లీన్ చేసుకున్నారండి. నేనైతే ఇలా ఇల్లు క్లీన్ చేసి పెట్టేసినాను. ఇంకా ఇక్కడంతా క్లీన్ చేసుకోవాలి. మీరు ఇల్లంతా క్లీన్ చేసుకున్నారా అండి? శ్రావణ మాసం వస్తుంది కదా, అంతా క్లీన్ చేసుకొని నాగుల చవితి చేసుకోవాలి కదండి. మీరు నాగుల చవితి వేస్తారా, పాలు సోమవారాలు వేస్తారా? ఎప్పుడు వేస్తారో కామెంట్ చేయండి. చూడండి, ఎగ్స్ బీట్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసినాను. బాగా అది గడ్డలు వచ్చే వరకు మూత పెట్టాలి. ఒక 5 minutes. కొత్తిమీర వేసి ఇలా కలుపుకుండాలి. అరగంటుంది, జాగ్రత్తగా చూసుకొని కలపండి. ప్లీజ్ రెడీ అండి. చపాతీ చేసుకుందాం. ఇదిగోండి చపాతీ. ఇట్లా బుడగలు వచ్చినాక తిప్పండి. లైట్గా నూనె అంటించుకుందాం. నేను చపాతీలో ఎక్కువ నూనె వేసుకోండి అండి. లైట్గా ఎక్కువ నూనె అంటేస్తే తినబుద్దే కాదండి చపాతీలో. అలా నూనె లేకుండా తింటే ఇంకా ఆరోగ్యానికి మంచిదండి. పిల్లలకైతే నెయ్యి వేసి పెట్టండి, ఇంకా మంచిది. వాళ్ళకి నెలకోసారి బుడ్డ లడ్లు కానీ, నువ్వు లడ్లు కానీ, వాళ్ళకి ఫుడ్ అనేది ఒక మెయింటైన్ చేసుకుంటుండండి. పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మా పిల్లలు కంపల్సరీగా ఏదో ఒక లడ్డు చేసి పెడతానండి. నువ్వు లడ్డు కానీ, బుడ్డ లడ్డు కానీ, ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళకి హెల్తీ ఫుడ్ అనేది ఒక మెయింటెనెన్స్ అనేది ఉంటుందండి. ఫుడ్లో కానీ, స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ వాళ్ళ పనులు వాళ్ళకి నేర్పించేటట్లు మనం ట్రై చేయాలండి ఇప్పటి నుంచి. లేకుండా మనం అన్నీ చేసి పెడితే వాళ్ళకి ఏం తెలుసో చెప్పండి? ఏం తెలియదు ఇప్పుడు జనరేషన్ పిల్లలకి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వచ్చినాక క్యారియర్ తీయడం, వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకోవడం, సబ్బు వేసి ముఖం కడుక్కోండి అని చెప్పడం, ఒక గ్లాస్ పాలు ఇవ్వడం, తర్వాత వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేసుకోవడం, ఫుడ్ తిని పనుకోవడం, అలా మనకు నచ్చినట్ల వాళ్ళకి నచ్చినట్ల విధంగా చూసుకొని మళ్ళీ ప్రెజర్ చేయొద్దండి. మనం మామూలుగా చెప్పినా వింటారు. గెదిరించొద్దండి, నిదానంగా చెప్పండి, వాళ్ళే వింటారు. ఓకేనా? చపాతీ ఈజ్ రెడీ అండి.
ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.